అందరికీ నమస్కారం అండి. ఈ రోజులలో అందరి ఇళ్ళల్లో ఉండే ఇబ్బంది ఒకటే, అదే ఆర్థిక ఇబ్బంది, అప్పుల బాధలు. డబ్బులు వస్తున్నాయి కానీ నిలవట్లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు కదా. ఈ యొక్క పరిహారంతో మీకు అప్పుల బాధలున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా కూడా తొలగిపోతాయి. అలాగే డబ్బులు వచ్చినా కూడా వృధా అయిపోకుండా డబ్బులు అనేవి మిగులుతాయి. అది ఏంటినది వీడియో అయితే పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. నా పేరు శ్రావణి, మీరు చూస్తున్నారు అంతా శివ హోమ్ ఛానల్. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఒక మట్టి కుండ చిన్నది తీసుకొచ్చి దానికి పసుపు రాయాలి. ఇప్పుడు మనకి ఇది దేవుని గుళ్ళో ఉండే హుండీ ఎలా అయితే ఉంటుందో అలాగానే మనం రెడీ చేసుకోవాలి. ఇది ఉండడం కూడా మన పూజ మందిరంలోనే ఉండాలి. పసుపు రాయడం అయిపోయిన తర్వాత మనం కుంకుమతో స్వస్తిక్ కానీ, ఓం కానీ, లేకుంటే చిన్న చిన్న బొట్లు కానీ పెట్టుకోవచ్చు. అయితే ఈ పరిహారం ఇవాళ చేస్తే రేపు రిజల్ట్ వస్తుందా అని చాలామంది ఆతృతగా ఉంటారు. ఏదైనా మంచి జరగడానికి కొంచెం టైం పడుతుందండి, వెంటనే ఏది కూడా రాదు. ఈ పరిహారాన్ని ఏ రోజు చేయాలి అని అంటే, మీకు వీలైతే శుక్రవారాలు చేయండి, లేకుంటే అమావాస్య రోజైనా పౌర్ణమి రోజైనా చేయొచ్చు. నేను నిన్న చేశాను, అంటే శ్రావణ శుక్రవారం రోజు మంచిది అని చెప్పి చేశాను. ఇప్పుడు వచ్చేది వరలక్ష్మి వ్రతం శుక్రవారం కాబట్టి ఆ రోజు చేస్తే ఇంకా విశేష ఫలితాలు వస్తాయి. ఇక స్వస్తికి రాయడం అయిపోయిన తర్వాత ఒక తెల్ల దారం తీసుకొని ఆ దారానికి పసుపు రాస్తున్నాను. అలాగే పసుపు కొమ్ము కూడా కడుతున్నాను. పసుపు కొమ్ము అంటే మంగళప్రదం. అలాగే లక్ష్మీదేవికి పసుపు కొమ్ము అంటే ఎంతో ఇష్టం. అది మంగళంగా ఉండాలి కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండాలి, ధనాకర్షణ కలగాలి అని అంటే మనం ఆ కుండని కూడా జాగ్రత్తగా మంగళప్రదంగా ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు పసుపు కొమ్ము కట్టడం అయిపోయింది కదా, దానిపైన ఒక క్లాత్, మనకి ఇది ఎలా తయారు చేసుకోవాలంటే ఒక హుండీలా అని చెప్పాను కదా, మనకు డబ్బులు వేయడానికి వీలుగా ఉండేలా చూసుకోవాలన్నమాట. చిన్న కుండకు సైజు చూసుకొని దాని తగ్గట్టు మీరు కట్ చేసుకొని మధ్యలో మనకి డబ్బులు వేసుకునేటట్టు కొంచెం చిన్నగా కత్తిరించుకున్న తర్వాత పైనుంచి ఈ పసుపు కొమ్ము కట్టాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ముడి అని ఇప్పకూడదండి. ఇక ఈ హుండీ తయారు చేసిన తర్వాత ఏం చేయాలి అనే అనుమానం అందరికీ వచ్చి ఉంటుంది కదా. ఏం లేదండి, మీరు రోజు మీ తాహతకు తగ్గట్టుగా రూపాయి అయితే రూపాయి, 10 రూపాయలు అయితే 10 రూపాయలు, 100 రూపాయలు అయితే 100 రూపాయలు, మీకు ఎలా వీలైతే అలా రోజు తప్పకుండా అందులో వేసి చూడండి. తప్పకుండా మీకు ఫలితం వెంటనే వస్తుంది. మీరు మొక్కుబడిగా పెట్టుకోండి, అలా అయితేనే మీరు రోజు వారి డబ్బులు అందులో వేయగలుగుతారు. చాలా మంది మా దగ్గర డబ్బులు ఉండవండి అనేవాళ్ళు కూడా ఉంటారు. ఎంత పేదవాళ్ళైనా కూడా రోజుకు 3-4 రూపాయల ఖర్చు పెట్టే వాళ్ళు తప్పకుండా ఉంటారు. ఆ 4 రూపాయలు ఖర్చు పెట్టే కాడ 3 రూపాయలు ఖర్చు పెట్టుకుని రూపాయి అందులో వేయండి. మీకు ఇలా చేయడం వల్ల ఆర్థిక అభివృద్ధి కూడా జరుగుతుంది. మరి కుండి నిండిన తర్వాత ఏం చేయాలి అనే అనుమానం కూడా వచ్చే ఉంటుంది కదా. ఈ కుండి మొత్తం నిండిన తర్వాత మీకు ఏమైనా అప్పులు ఉంటే అప్పులు తీర్చుకోవచ్చు, లేకుంటే ఏదైనా బంగారం తెచ్చుకొని మళ్ళీ తిరిగి అందులోనే వేసి మళ్ళీ ఫస్ట్ నుంచి మీరు స్టార్ట్ చేయవచ్చు. లేదు మాకు బంగారం తెచ్చుకునేంత డబ్బులు కాలేదు అనుకుంటే వాటిని విడిపించి నోట్లుగా కూడా అందులోనే వేసి మళ్ళీ ముందు నుంచి మనం ప్రారంభం చేయవచ్చు. లేకుంటే తీర్థయాత్రలకైనా వెళ్ళొచ్చు. ఈ డబ్బు మీకు అన్ని విధాల్లో ఉపయోగపడుతుంది. ఒక నియమం పెట్టుకోండి, రోజు 10 రూపాయలు కానీ, 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ మీకు తాహతకు తగ్గట్టు అందులో వేయడం లాంటిది. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ముడి విప్పకూడదు. మనం దేవుడి ముడిపై అయితే ఎలా విప్పకుండా కడతామో ఈ హుండిని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకండి. అది నిండిన తర్వాతనే తీయాలి అనే నియమం ఒకటి పెట్టుకోండి. దీని ద్వారా లక్ష్మీ కటాక్షం అనేది మనకు త్వరగా ప్రాప్తిస్తుంది. అలాగే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ఉన్నా, విగ్రహం ఉన్నా కూడా దాని పక్కన ఈ హుండీ పెట్టుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ప్రతి శుక్రవారం అమ్మవారికి అష్టోత్తరాలు చదువుతూ కుంకుమార్చన చేయడం వల్ల ఇంకా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇలా ఒకసారి మీరు ప్రయత్నించండి. మీ ఆర్థిక ఇబ్బందులు కానీ, అప్పుల బాధలు కానీ, డబ్బు వస్తున్నా కూడా నిలవడలేదు అనే ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా కూడా సాల్వ్ అయిపోతాయి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటంటే కింద కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్ చేయండి.